శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కార్తీక మాసంలో ఎటువంటి దానాలు చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ సప్తమి, తెల్లవారుజామున 4:02 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రారంభం. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 12:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి తులలోను, కుజ బుధులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు, షేర్స్, వీటిపైన కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటంతో పాటు కుటుంబాల్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు, అలాగే స్వగృహము, వీటి గురించి మీరు ఆలోచన చేయటం లేదా వీటిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు తీర్థయాత్రలు, దైవ దర్శనము, దాన ధర్మాలు, వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మేషరాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, అలాగే వీరికి ఉన్నత విద్యావకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. మేషరాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా అనేక విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మాత్రం తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా లేదా భాగస్వామ్యంలో మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు నూతన వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే వృషభ రాశి వారు మాత్రం అనవసరపు విషయాల జోలికి వెళ్ళకూడదు. దీంతో పాటు వీరికి ప్రయాణ సంబంధంగా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా ప్రతి విషయాల్లోనూ జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. అలాగే ప్రతికూలంగా ఉన్న విషయాలను కూడా అనుకూలంగా మార్చుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, ఆశించిన విధంగా లాభాలు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు అభయాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారిని అర్చించటం వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు మీ యొక్క స్థిరాస్తి విషయాలకు సంబంధించి కూడా జాగ్రత్త వహించాలి. మీరు గనక రుణాలు తీసుకొని స్థిరాస్తులు అమర్చుకోవాలంటే ఈ రోజు మీకు ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు నూతన వస్తు వాహనాల గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి కలహాలు ఉన్నా కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించాలి.
వీటన్నిటితో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మిథున రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా మీరు గనక బ్యాంకు ద్వారా రుణాలు గనక తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం ఒక ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు అధిక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. పాత రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎక్కువగా శత్రువుల వలన కూడా మీరు ఇబ్బందికి గురవటము, అలాగే వారి వలన మాట పడాల్సిన పరిస్థితులు, అవమానాలు, నిందలు ఇవి మీకు మానసికంగా మిమ్మల్ని కృంగతీస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు అభయాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారిని పూజించటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పాత బకాయిలు తీర్చాలని మీరు కొత్తగా రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ కానీ, పాలసీస్ కానీ, లేకపోతే షేర్స్ కానీ వీటిపైన మీరు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి మీరు మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదా వ్యాపారానికి సంబంధించి మీరు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా వాటిల్లో మీకు ఎటువంటి మార్పులు కనిపించవు. వీటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు వివాహ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే ఈ విషయాలలో ఈ రోజు సానుకూలత అనేది లభించకపోగా మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా శ్రమించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత లోపించటం, అలాగే వారితోటి ఏదో ఒక విషయంలో మీరు తర్జన భర్జన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాలి. కన్యా రాశికి చెందిన స్త్రీలు కూడా వారి వృత్తిలో రాణింపు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే గౌరవ మర్యాదలు పెంచుకోవడానికి మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు చేతికి అందే అవకాశాలు, అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన వారు మాత్రం ఈ రోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం వీరి ఆరోగ్యం గురించి వీరి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్త్రీలు కూడా ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. అలాగే షేర్లలో పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ఆలోచించి తగిన విధంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించాలి. తొందరపాటు పెట్టుబడి వలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వైద్య నిమిత్తంగా ఖర్చులతో పాటు కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది.
సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత లభించకపోవటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. తులారాశి వారు మాత్రం ఈ రోజు సుబ్రహ్మణ్యాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులతోటి కూడా మీకు సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సంబంధంగా ఉండే ప్రతి పని గురించి కూడా తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా అనాలోచితంగా గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే అందులో మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. అలాగే తక్కువగా మాట్లాడటం, మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రస్తావించకపోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు వృశ్చిక రాశికి చెందిన వారు మాత్రం ఈ రోజు సింధూరాంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారికి సింధూరాన్ని అలంకరణ చేయటం వలన అనేక విషయాలలో మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనుల విషయంలో కూడా ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం, పనుల విషయంలో ఒత్తిడికి గురి కావటం, అనుకున్న విధంగా ఏ పని పూర్తి చేయలేకపోవటం, ఇవి మీకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఉన్నతాధికారుల వలన కూడా మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా మీరు సానుకూలత అనేది లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. మీరు గనక మీ యొక్క స్థిరాస్తులని అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా మీకు ఇబ్బందికరమైన వాతావరణం అనేది గోచరిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి విషయాలలో కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వీరు ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, అలాగే నూతన వ్యాపారాలు మొదలుపెట్టినా అందులో ఎటువంటి ప్రగతి లేకపోవటం, దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా సమస్యలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామి వారిని తమలపాకులతోటి పూజించడం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సమస్యలు, వీటి గురించి వీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తులు అమర్చుకోవాలి అనే ప్రయత్నం చేసే వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించటం, ఉద్యోగానికి సంబంధించి తగిన విధంగా చక్కటి నిర్ణయాలు తీసుకోవటం, ఆర్థికంగా ఉద్యోగంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, భాగస్వామ్యం వలన లాభం లేకపోవటం, అలాగే నూతన వ్యాపారాల వలన వీరికి అనుకూలత
కలగకపోవటం ఇవి మాత్రం వీరికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి తప్పనిసరిగా వీరి ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అనేక ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఏ విషయంలోనూ వీరికి సానుకూలత అనేది గోచరించదు. దీంతో పాటు వీరికి పాత బకాయిలు తీర్చాలని చెప్పి ఒత్తిడి కూడా గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్న నూతన భాగస్వామ్యంలో చేరాలనుకుంటున్నా, అలాగే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా వీటన్నిటిలో కూడా మీకు అవరోధాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, కోర్టు సమస్యల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి అనేక విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, దీంతో పాటు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లేకపోవటం, అలాగే కుటుంబ కలహాలు ఇవి మీకు ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కార్తీక మాసంలో ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకోవటానికి కార్తీక మాసంలో అన్నదానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే చలితో వణుకుతున్న వాళ్ళకి కార్తీక మాసంలో వస్త్రదానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో గొడుగు దానం ఇచ్చినా, పాదరక్షలు దానం ఇచ్చినా శని దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వులు కార్తీక మాసంలో దానమిస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. దుంపకూరలు కార్తీక మాసంలో ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే దానివల్ల వంశాభివృద్ధి ఏర్పడుతుంది, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఎలాంటి దానాలు ఇవ్వలేని వాళ్ళు కార్తీక మాసంలో లవణం దానం ఇచ్చినా కూడా జాతక దోషాలు తగ్గింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అన్ని దానాల కంటే కార్తీకంలో దీపదానం గొప్పది. శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ దీపదానం చేయటం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు. సాకారంగా వచ్చినప్పుడు ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం, కొట్టడం కూడా మహాపాపమే. అందుకే మృత్తికా హరణే పాపం అని మృత్తికా సూక్తంలో, పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం. నీరంతా కూడా శివస్వరూపమే. నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే తిర్భవస్య పరమాత్మనః అంటాడు లింగపురాణంలో వ్యాస భగవానుడు. భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు, ధర్మము లేదు, రెండూ లేవు. నీరు లేకపోతే ఇహము ఉండదు, పరము ఉండదు. నీరు లేదు, స్నానం లేదు. పోని విభూతి స్నానం చేశావు,
సంధ్యావందనం చేయాలి, ఆచమనం దేంతో చేస్తావు? అర్ఘ్యప్రదానం చెయ్యాలి, దేంతో చేస్తావు? నీరు లేకపోతే ధర్మం ఉండదు, నీరు లేకపోతే బ్రతికుండదు, నీరు లేకపోతే బ్రతకడు. వేదంలో ఒక మాట ఉంది, పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే. నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు. అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది. స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు, కాసిన మంచినీళ్లు పడతారు, అంతేకాని అన్నం పెట్టరు. ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు, ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్ళీ యథాస్థానములకు నిలబడతాయి. నీటికి అంత శక్తి ఉంది. నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని. ఏ పదార్థాన్నైనా సరే, పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఏమో అంతకుముందు ఆ పువ్వు కోసినప్పుడు ఏ గొంగళి పిరుగో పాకుతుంటే ఎవరో దాన్ని ఇలా దులిప పువ్వు తెచ్చి ఉండవచ్చు. కసి నీళ్లు చల్లుతాం, అమంత్రకం, దానికి ఏం మంత్రం ఉండదు. నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు, అమృతోపస్తరణమసి, అవి అమృత సమానములవుతాయి. ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములవుతాయి. అందుకే పూజయందు అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటిని చల్లడం. ఆ నీరు చల్లకపోతే అవి పూజకి యోగ్యములు కావు. నీటికి అంత శక్తి ఉంది. ఈ నీరంతా కూడా శివస్వరూపం. అట్లా నీరంతా శివస్వరూపమైతే దానికి పూజ చేయాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం, అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి. అరుణాచలంలో అగ్నిలింగం. సరే, అరుణాచలం గురించి నేను ప్రస్తావించవలసి ఉంటుంది. అగ్నిహోత్రమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగస్వరూపమైంది. అందుకని అక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధన చేస్తే అగ్నిని ఆరాధన చేసినట్లు. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం.